వాడికి తుమ్మల నాగేశ్వర హస్తం ఉంది ఇల్లు అందరూ రాజకీయ నాయకుల హస్తం ఉంది దీని వెనకాల వాళ్ళు ఉన్నారు. నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు సార్. మాకు అసలు పూల కొడుతున్నామని ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. వాళ్ళని తీసుకొచ్చారు మొత్తం కొక్కులు పెట్టి కూలిపారు. కనీసం మేము సామాన్లు తీసుకుందాం అన్నా కూడా ఆగలేదు. నా అయితే 10 ఒక బంగారం 10 తులాలు పట్టీలు 1/2 తులం బంగారం సేవలు మొత్తం మున్సిపాలిటీ వాళ్ళు తీసుకొని పోయారు సార్. మొత్తం ఇప్పుడు ఒక వైపు ప్రజాపాలన మహిళల్ని కోటీశ్వరాలు అన్నాడు. ఏది వాడు జనం చేయడానికి ఏది రేవంత్ రెడ్డి జనం చేయడానికి ఏది మాకు ఏమి న్యాయం చేసిండు? కనీసం ఇంద్రం మిల్లు ఏది లేదు. వాడు కడుపు కాలి ఎడగాలింది వాడు కడుపు. మాకైతే రూపాయి కూడా సాయం లేదు. మాకు సంసారం మంచి నీళ్ళు కూడా పోసినాడు కాదు. మాకు కరెంటు లేదు, ఏది లేదు. మాకు చీకట్లో బతుకుతున్నాం, దోమల్లో బతుకుతున్నాం. కానీ మాకేమీ వద్దు, పేదవాడు బతకొద్దు. ఇక్కడ 3 మంత్రులు ఉన్నారమ్మా. ఉన్నావు ఎందుకు ఉండి సుఖమే ఉంది. వాళ్ళు చేపట్టి ఇప్పుడు ఎట్టయింది మా బతుకు. వాళ్ళే చేశారు. ఈ భూమి విడిచిపెట్టి పోయేదే లేదు. ప్రాణాలు పోయినా మేము ఏడో ఉంటాం. మాకు ఇల్లు లేకపోయినా చెట్టు కిందనే ఉంటాం. కానీ మేము అసలు ఎక్కడి నుంచి పోయే పసత్తే లేదు. మేము ఇప్పుడు కష్టపడి కట్టుకున్న ఇల్లు పోయిందమ్మా. మళ్ళీ రేకులు వేసుకుంటాం, పట్టాలు కట్టుకుంటాం అంతేగాని ఇక్కడ నుంచి అంతా పోయే పనే లేదు. మాకు లేదు, ఎక్కడా లేదు. ఏమి లేదు మాకు తినడానికి. ఇంతవరకు మేము ముఖం కూడా కడుక్కోలేదు. ఏమి లేదు మాకు. రాత్రి నుంచి మాకు నిద్ర లేదు, ఆకారం లేదు. మాకు వాళ్ళైతే సీట్ ఎక్కారు, గద్దెలు ఎక్కువ కూర్చున్నారు. మంచి కోట్ల